అందరికీ నమస్కారాలండి. అందరికీ తెలిసిందే బుడమేరు దగ్గర బీచ్ పట్టు 3 బీచ్లు. దానివల్ల విజయవాడ నగరంలో 32 డివిజన్లు, పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లు మెర్జ్ అయిపోయినాయి. ఆ మెర్జ్ కూడా 10 అడుగులు, 9 అడుగులు, 8 అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ 14 రోజులు పూర్తి అయిపోయింది. అయితే ఫస్ట్ 10 రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ ఏరియాస్, జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన ఉన్న ఒక 10 వీధులు. అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసి యాక్చువల్గా దీని మీద ఆ యొక్క నిన్న 10 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది. నిన్న మార్నింగే చెప్పా సాయంకాలం కల్లా పూర్తి చేస్తామని. ఆ విధంగా అధికారులు చేశారు. వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే జర్నలిస్ట్ కాలనీలో కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం. అయితే తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో పోయేతడికి ఒక కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్లోకి తవ్వేతడికి చేయమని ఇప్పుడే ఆదేశించారు. అది కానీ సక్సెస్ అయితే ఇవాళ నైట్కి జనరల్ కష్ట కాలనీ కూడా పూర్తిగా నిండిపోతాయి. ఈ సాయిబాబా నగర్లో అవన్నీ కూడా పోయినాయి. అయితే ఇక్కడంతా బుడద ఇళ్లలో ఇప్పుడే చూసాను నేను. ఒక్కొక్క ఇంట 4 ఇంచులు, 3 ఇంచులు, 2 ఇంచులు బుడుతుంది, రోడ్లలో ఉంది. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పా, ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి, అన్నీ మొత్తం ఇక్కడికి పంపించున్నా. ఎన్ని ఉంటే పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపించి వాళ్ళ సాయంకాలం కల్లా బుడద 100% తీసేసేటట్టుగా ఇళ్లలో కానీ రోడ్లలో కానీ. తర్వాత సైడ్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది ఇచ్చాను. ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా. అంటే జనరల్గా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అలా కాకుండా ఈ ఏరియాలో వాడే వరకు 2-3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించాను. నేను అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ట్యాపులు ఊటి తిప్పేసి వదిలేద్దరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 24 అవర్స్ ఇస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్కి మొత్తం 30 విలేజ్లు కావచ్చు అని నార్మల్ స్థితికి వస్తాయి. అయితే ఇక్కడ ఎన్యూమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే, సార్ ఎన్యూమరేషన్ మా ఇంటికి వచ్చారంట, మేము వెళ్ళాం, తాళం వేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్ళు తీశారు, నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము, మాకు ఎన్యూమరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యూమరేషన్ చేయమని. ఇంకోటి కూడా అడిగారు, సన్ అండ్ మదర్ ఒకే కార్డు ఉంది వాళ్ళకి. అయితే మదర్ వేరే, సన్ వేరే, వేరు ఇళ్లలో ఉన్నారు, వేరు డోర్ నెంబర్లు, వేరు ఎలక్ట్రిసిటీ. అటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు ఫీల్డ్లో తిరగటం వల్ల చిన్న పాయింట్స్ కూడా ఏదైతే అడుగుతున్నాయో అవన్నీ అధికారులు చెప్తున్నాయి. అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు. ఒక 3 రోడ్లని యాక్చువల్గా కొట్టేయడం జరిగింది. నిన్న పోయే రోడ్డు కావచ్చు, లేదా బైపాస్ రోడ్డు, రింగ్ రోడ్డు కావచ్చు, 100 అడుగుల రోడ్డు, ఈ 3 రోడ్లని దాదాపు 50 దగ్గర కొట్టేసాం. కొట్టుకుంటే యాక్చువల్గా ఈ నీళ్ళని దాదాపు ఒక 61, 62, 63, 64 వీటిలో ఇంకట్టే ఉండిపోయాయి. ఇంకా 15 రోజులు నేను పోవు. ఇంత ఇబ్బంది లేకుండా ఉంటుంది.